మధురై నుండి ఓం శక్తి మాల ధరించి 100 మంది భక్త బృందంతో జనవరి 10న తిరుమల యాత్రకు వచ్చిన వెల్లితాయ్ తిరుమలలో తప్పిపోయింది. నేపాల్ సరిహద్దులో జవాన్గా విధులు నిర్వహిస్తున్న తన కొడుకు ముత్తు తిరుమల కలెక్టర్ కార్యాలయానికి వచ్చి తన తల్లి ఆచూకీ తెలపాలని కోరారు. సీసీ కెమెరాలు తన తల్లి దృశ్యాలు కనిపించాయని, తిరుమల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. సెలవును ముగిసిన నేపాల్ సరిహద్దులో ఉద్యోగానికి వెళ్లలేక ఇటు తల్లి ఆచూకీ కానరాక తల్లి కోసం జవాన్ తల్లడిల్లుతున్నాడు. పిలవండి అని చెప్పిన, పిలిచేసి పంపించండి అని చెప్పిన. నేను వచ్చే కొందికి ఇటు వచ్చేసింది, వాళ్ళు అరుస్తా ఉన్నారు. ఇటు వచ్చేసింది నువ్వు చూసినావా? ఎట్లా వచ్చింది ఆమె? అటు వచ్చింది. ఎట్లా? అతను ఆ పక్కన కూడా అటు వచ్చింది. వచ్చినప్పుడు మళ్ళీ ఇంకా వెళ్ళిపోయి వాళ్ళు పంపించామని చెప్పిన. వాళ్ళు పంపించినారా లేదా? పంపించామని చెప్పినా చెప్పినారా మాట? అప్పుడు వీళ్ళెవరు లేరు నా, వీళ్ళంతా లేదా? నేను ఒకడే ఉన్నా, బండోళ్ళు ఇద్దరు ఉన్నారు. బండోళ్ళు ఎవరు? వాళ్ళు ఎవరు పంపించి ఆ మాట చెప్పింది మీరు ఎవరికి చెప్పినారు ఆ మాట? అనంతరామయ్య అనేసి ఉన్నాడు ఆయనను, ఒక అబ్బాయి ఉన్నాడు, చూసింది అబ్బాయి. అసలు వాళ్ళు పంపించేయండి అబ్బా అని చెప్పిన. అప్పుడు వచ్చి అరిచినా మేడం, ఇటు వచ్చేసింది. సరే పంపించేయండి వచ్చింది అన్న. అట్ట పైకి వచ్చింది. ఎట్లా పైకి వచ్చింది? అటు వచ్చింది. ఇక్కడ రాలేదు వచ్చింది. సరే పంపించేసి ఉంటే బండి వండుకొని అన్లోడ్ చేస్తాను అన్నాడు. చేసేపో అని చెప్పిన. నా పాటికి నేను రాసుకుంటాను, ఇంకా దాన్ని బుక్ రాసి పంపించాను. మళ్ళీ నెక్స్ట్ బండ్లు వస్తుంది, అది ఉండిపోయినా. మళ్ళీ దాన్ని పట్టి మరి ఎట్లా పోయింది? ఆమె చూసుకునే బాధ్యత మీకు ఉంది కదా. ఆమె ఎట్లా పోయిందని బండ్లు వస్తూ ఉంటాయి. బండ్లు వస్తాయి, నాకు 2 నిమిషాలు ఆపాలన్నా. ఆపి వాళ్ళు ఆమె ఎట్లా పోయింది అప్పటికి చెప్పేది వినండి. ఎంత టైం అయింది అప్పటికి? ఆ టైం ఎంత? 12 అటు అయింది. 12, 12, 5, 12, 12 బండి వచ్చింది. ఆ టైంకి వచ్చింది. అప్పుడు అయింది. సరే మళ్ళీ వెళ్ళిపోయినారు కదా, నాకు కామ్ అయిపోయినా మళ్ళీ. అందువల్ల నాకు ఎందుకంటే ఆమె అట్ట పోయింది కాబట్టి నాకు తెలియదు అని చెప్పిన. ఆమె అట్లా పోయింది. ఆమె ఎవరు ఏమి ఆమెకేం అయితే ఇక్కడ మామూలుగా తీర్థానికి పోతానా, వచ్చిపోతా ఉంటారు. అక్కడ పోతున్నారా? అక్కడ పోతుంది, అమ్మోళ్ళు పోతుంది. వస్తూ ఉంటారన్నా. అట్టని గమ్మున అయిపోయినా. చిన్న మాట, నా సింగిల్ 4-5 మంది వచ్చే గుంపు అనుకుంటాం. ఆమె వచ్చింది ఒక ఆమె వచ్చినప్పుడు నీ బాధ్యత. అర్థమైంది. బయట అయితే అంత ధైర్యంగా రాలేడా? తిరుగుతా ఉంటారు. మాట్లాడింది ఏం మాట్లాడాలా? నేను ఇక్కడ ఉన్నాను, లోపల ఉన్నా చెప్పినారు. అరవండి అని అంతే. పక్కనే కదా బాలనగర్, వాళ్ళు కూడా తిరుగుతూ ఉంటారు. అట్లా వాళ్ళు నేను మొన్న వచ్చినప్పుడు చెప్పుకుంటాం కదా, వాళ్ళు పెరుక్కుంటారు. పట్టించుకోవాలి. మొన్న ఎందుకు చెప్పలే మీరు ఆ మాట? ఆమె వచ్చిందని మాకు మేము అడిగినప్పుడు మేము అడిగినాం కదా, మాకు ఎందుకు చెప్పలే మాట? నేను వెళ్ళిపోయింది కదా అనేసి అందుకే నాకు తెలియదు. వాళ్ళు వారం పొద్దుగా మాకు ముందు అడిగినారు కదా, వాళ్ళని వచ్చినప్పుడు మీరు ఎందుకు చెప్పలేదు? వీళ్ళు అడిగినారు కదా, ఆమె వచ్చింది పోయిందని మీ వీళ్ళకైనా చెప్పినారు, వాళ్ళకి కూడా చెప్పలేదు. మీరు ఎందుకు చెప్పలేదు? నేను వాళ్ళ డ్రైవర్ చెప్పినా కదా. వాళ్ళ డ్రైవర్ మీరు ఇక్కడ డ్యూటీనా? వాళ్ళు ఏముంది వస్తారు, డంపింగ్ చేస్తారు, అన్లోడ్ చేసుకుని పోతా ఉంటారు. పోయినారు కదా, వెళ్ళిపోయినారు కదా అనేసి వీళ్ళకి చెప్పాలి కదా మాట. మీరు వీళ్ళకి చెప్పాలి కదా. చెప్తున్నాం కదా. ఇప్పుడు కదా ఆ రోజు మేము 3 రోజులు అవుతుంది కదా, వీళ్ళు వారం పొద్దుగా వచ్చి అడుగుతాను కదా, ఎందుకు చెప్పలేదు మీరు? మీరు ఎందుకు చెప్పలేదు? వాళ్ళు నన్ను అడుగుతాను, ఏం సమాధానం చెప్పాలి? దగ్గరికి నీకు యారు వల్ల ఎవరికైనా ఆ రోజు తెలియని విషయం ఎందుకు తెలియదు మీకు? ఆమె వచ్చిందని విషయం ఎందుకు తెలియదు అని అడుగుతుంటారు వాళ్ళు. వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? వెళ్ళిపోయింది కదా అనుకోని నాకు తెలియదు అని చెప్పి ఆ రోజు ఆమె వచ్చిన విషయం అన్నా చెప్పినారు, వాళ్ళకి చెప్పలేదు కదా మీరు? అది మా అంటే వెళ్ళిపోయింది కదా అని గమనం అయిపోయింది. అదే నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, ఆ రోజు ఎందుకు చెప్పలేదు? నేను చేసిన పొరపాటు అదే. ఆ రోజు చెప్పేసి ఉంటే పోయినావు. వెళ్ళిపోయింది కదా అనుకోనే మళ్ళీ మా మలేరియా వాళ్ళు పోతే కూడా చెప్పండి. వేరే వాళ్ళు మలేరియా వాళ్ళు కూడా పోతారు డ్యూటీలకి. మలేరియా డిపార్ట్మెంట్ వాళ్ళు పోతారు డ్యూటీకి. స్ప్రే చేస్తారు. వాళ్ళు వచ్చినారా? వాళ్ళే ఇప్పుడు వీళ్ళు బ్యాచ్ వచ్చి మీరేనా? వాళ్ళు స్ప్రే చేసే వాళ్ళు మీరేనా? కింద పోతారు. వాళ్ళు కూడా చెప్పిచ్చినాం, అయ్యా ఎవరైనా మిస్ అయిపోయినా ఆ పక్కన వస్తే చెప్పండి అని చెప్పినాం. నేను కూడా మీరు ఆ రోజు చెప్పుకుంటే బాధ లేదు కదా. నేను అడిగేది ఆ రోజు ఎందుకు చెప్పలేదు? నేను కూడా వచ్చినాను కదా మధ్యాహ్నం డ్యూటీలో ఉండేటప్పుడు. మీరు నేను కొంచెం వెళ్ళిపోయినాను మధ్యాహ్నం డ్యూటీలు. ఎప్పుడన్నా ఉంది ఒక మాట చెప్పాలి కదనా? అదేనా నేను చెప్పేది అదే. వెళ్ళిపోయినారు కదా అనుకోని నాకు తెలియదు అన్నట్టుగా చెప్పిన. ఏందో నాకు అర్థం కాదు. ఒక మనిషి అట్లా పోయింది, ఆమె ఎట్లా పోయింది? ఈ మధ్యలో కూడా వచ్చాను నా ముసలి వాళ్ళు పంపిస్తా అంటాను, ఎవరెవరో వస్తా అంటారు. తరిమే వాళ్ళు మీరు తరిమేనా చెప్పినా వచ్చేసింది కదా అనుకున్నా. వాళ్ళు వెళ్ళిపోయినారు, వచ్చేసినారు అన్నారు. బండి వెళ్ళిపోయింది. ఆ మనిషికి రాసినా నేను బండ్లు వస్తా ఉంటాను.